అసలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక ముఖ్యమంత్రి అయినా దేశంలో ఎక్కడ ఏ ముఖ్యమంత్రి లేని విధంగా అటు ధర్నాలు చేస్తూ ఉంటే వాళ్ళని పిలిపించి మాట్లాడింది పోయి పత్రిక ప్రకటన ఇచ్చి మేము రిక్రూట్మెంట్ చేసుకుంటాం, మేము సర్వీసులు నడిపిస్తాం, మేము డ్రైవర్ కండక్టర్ని పెడతామని చెప్పి మాట్లాడతాం. దీనిలో సమానం చెప్పాలి. మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ సమ్మర్ నడుస్తలేదు. ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో సమ్మర్ కొనసాగుతలేదు. తెలంగాణ రాష్ట్రంలో సమ్మెల ప్రభుత్వం కొనసాగుతూ ఉంది. ఇది ఇందిరమ్మ రాజ్యం కాదు, ఈ రాష్ట్రంలో ఇందిరమ్మ ఎమర్జెన్సీ కొనసాగుతూ ఉందని చెప్పి సందర్భం తెలియజేస్తున్నాం. ప్రశ్నిస్తే పరేషాన్లు, ప్రశ్నిస్తే కేసులు, మాట్లాడితే కేసులు, నిలబడితే కేసులు. ఇలా రాష్ట్రంలో హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గారు కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి బయటకు వస్తే వీటి పేరు మీద వాటి పేరు మీద వేధింపులు. అంటే మేము ఏం కొనసాగిస్తూ ఉన్నారు ఇది చూడండి. మీరు చేసేది ఏం లేదయా, మీరు చేసేది రాకెట్ సైన్స్ కాదయా. ఆ రోజు గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి గారు ప్రకటించింది ఆల్రెడీ. ఏది ఆగస్టు 2వ తారీఖు 2023 నాడు 4:36 గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఫాదర్ ఆఫ్ ద తెలంగాణ జాతిపిత అయినటువంటి కేసీఆర్ గారు ఆర్టీసీ కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ రోజు ప్రకటించింది. ఒట్టిగానే ప్రకటించలే. దాని తర్వాత వారి యొక్క సమస్యలను ఇగో యాక్ట్ 7 ఆఫ్ 2023 మీడియా మిత్రులు ఫోటో తీసుకోవాలి దయచేసి. యాక్ట్ 7 ఆఫ్ 2023 ద తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ అబ్సార్ప్షన్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇంటూ గవర్నమెంట్ సర్వీస్ యాక్ట్ 2023. నువ్వు వీకేదేందా రాష్ట్ర ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వంలో నువ్వే అన్నావు కదా నేను గుంపు మేస్త్రిని. మరి ఈ గుంపుకి ఎందుకు పనిచేస్తలేవు ఆర్టీసీ కార్మికుల కోసం? ఇది ఒక గుంపే కదా, నేను గెలిపించిన వాళ్ళే కదా, నీకు ఓట్లు వేసిన వాళ్ళే కదా. ఈ యాక్ట్ని గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆ రోజు యాక్ట్ 2023 అని యాక్ట్ నంబర్ 2023లో తీసుకురావడం జరిగింది. దాన్ని చాలా స్పష్టంగా చెప్పిండు. దీన్ని అమలు అయ్యాయా, నువ్వు కొత్తగా జీవో కూడా క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు, యాక్ట్ తీసుకురావాల్సిన అవసరం లేదు. దాని తర్వాత మళ్ళీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్వయంగా గజెట్ కూడా తెలంగాణ రాజపత్రం ఇగో ఇది చూడాలి. తెలంగాణ రాజపత్రం అని చెప్పి ద తెలంగాణ గజెట్ పార్టీ 4A ఎక్స్టార్నేటివ్ పబ్లిష్డ్ బై ద అథారిటీ హైదరాబాద్ ఫ్రైడే ఆగస్టు 6, 2023 నాడు రాజపత్రం కూడా వచ్చింది. వీటిని అమలు చేయ బాబు అంటే ఇలా శంకర్ గౌడ్ లాంటి వాళ్ళు ఆత్మహత్య ప్రయత్నం చేస్తూ ఉంటే ఇటువైపు క్యాబినెట్ నడుస్తూ ఉంది, ఇటువైపు ఎంప్లాయీస్ను రిక్రూట్మెంట్ చేయడానికి పత్రిక ప్రకటిస్తున్నారు. ఖబర్దార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి అదేవిధంగా ఈ రాష్ట్ర మంత్రులకు నేను హెచ్చరిస్తూ ఉన్నా. ఒకవేళ కనుక మా ఆర్టీసీ కార్మికుల సమస్యలను ఇదే క్యాబినెట్లో మీరు పరిష్కారం చేయకపోతే ఈ విధమైనటువంటి పత్రిక ప్రకటించి మేము కొత్త డ్రైవర్లను పెట్టుకుంటాం, కొత్త కండక్టర్లను పెట్టుకుంటాం, మీ విధుల నుంచి తొలగిస్తామని చెప్పి కనుక ముందటికి పోతే ఈ రాష్ట్రంలో ఏ ఒక్క ఎమ్మెల్యే ఏ ఒక్క మంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి అడుగు తీసి అడుగు పెట్టలేడని చెప్పి ఆర్టీసీ కార్మికులు అంటే 3 ఫేజ్ల కరెంట్ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఆర్టీసీ కార్మికులు. ఆ రోజు ఆర్టీసీ కార్మికులు సకల జనుల సమ్మెలతో పాటు ప్రతినిత్యం ఎక్కడికక్కడ డిపోలో ఉండి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రావడానికి కర్త కర్మ క్రియలో వారొక భాగం అని చెప్పి సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నాం. ఆ రోజు కనుక వాళ్ళు ధర్నాలు రస్తారోకోలు సకల జనుల సమ్మె చేయకపోతే ఇలా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ రాష్ట్రంలో తెలంగాణ భారతదేశ పటంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉండేది కాదు. ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ఇలా ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ రాష్ట్రం తెలంగాణ భారతదేశ పటంలో ఉండేది కాదు. దాంట్లో నువ్వు పిసిసి ప్రెసిడెంట్ అయ్యేది కాదు మిస్టర్ రేవంత్ రెడ్డి అని చెప్తున్నా. ఈ రాష్ట్రంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి నువ్వు పిసిసి అయి దాని తర్వాత ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినవంటే ఈ కార్మికుల రక్తం చెమట ఉన్నదని గుర్తుపెట్టుకో. ఇదే క్యాబినెట్లో నిర్ణయం తీసుకో. మీరు ఆ రోజు మేనిఫెస్టో పెట్టి పేజీ నంబర్ 28లో టీఎస్ఆర్టీసీ సిబ్బంది సంక్షేమం కోసం నీ మేనిఫెస్టోలో పెట్టింది నువ్వు అమలు చెయ్యు. శంకర్ గౌడ్ కుటుంబానికి ఆర్టీసీ కార్మికుల కుటుంబాలకు భద్రతను ఏర్పాటు చేయి. ఏ ఒక్క డ్రైవర్ కండక్టర్ చనిపోయినా ఆత్మహత్యానికి ప్రయత్నం చేసినా ఆకస్మిక మరణాలు జరిగినా ఈ బాధను తట్టుకోలేక వారు ఎట్లాంటి అభద్రతకు లోనైనా దానికి పూర్తి బాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వహించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. డిమాండ్ ఒకవేళ జరిగితే మీరే
దానికి బాధ్యత అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ వెంటనే ఇదే క్యాబినెట్లో ఈ క్షణం అక్కడ క్యాబినెట్ కొనసాగుతుంది కాబట్టి దాంట్లో నిర్ణయం తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. జై తెలంగాణ, జై కేసీఆర్.